చెల్లి ఎలా ఉందో ఒక్కసారి ఫోన్ చేసి అడుగుదమ్మా అనకూడదు. బాగుండ్రేంటి పెద్ద వయసు వచ్చి కృష్ణారామ అనకూడదా? ఎందుకు అస్తమానం కూతురు 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 అలాంటిదానికి అక్కడికి పోవచ్చుగా అందనుకోండి. ఇంకో కడుపులో కూతురు గురించి తెలుసుకోవాలని ఉన్నా ఎలా ఉందో అని అడగగలదా అత్తగారు? అప్పుడు ఆ ఇంట ఆ కోడలు ఏ తులసి కోట దగ్గరకో వెళ్ళినప్పుడు వెళ్ళి, ఒరే నాన్న ఇలా అడిగాను అనుకోవద్దు, ఒక్కసారి చెల్లి ఎలా ఉందో అడిగి చెప్తూ మనసు కొట్టుకుపోతుందని బట్ట బుట్ట 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 కన్నీళ్ళు పడ్డాయనుకోండి, ఎంత తనకి చేసినా ఆ భర్తకి సంతోషం ఉంటుందా? మనుష్యులు కదండి, సమస్యలు పరమేశ్వరుడు సృష్టించలేదు. పరమేశ్వరుడు సృష్టించింది సుఖపడమని ఇచ్చాడు. మనసులోంచి మనం సృష్టించుకున్నాం సమస్యలు. పరిష్కర్తలం మనమే. ఆయన్ని తిట్టడం ఎందుకు, ఆయన్ని నింద చేయడం ఎందుకు? నీకు సరిగ్గా బ్రతకడం వస్తే సంతోషదాయకంగా జీవించవచ్చు. ఒక అత్తగారు సంతోషంగా కూర్చొని, సే అమ్మాయి ఎవరో వచ్చారు వాళ్ళకి ఓ 100 రూపాయలు ఇచ్చి పంపించు అంటోంది. చక్కగా అలాగే అత్తయ్య గారండి అంటోంది. ఎంతో ఆనందంగా అత్తా కోడళ్ళు మెసులుకుంటున్నారు ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలిసి. అది అప్పుడు కాదు భర్త సంతోషంగా ఉంటాడు. మా ఆవిడ్ని కళ్ళలో పెట్టుకు చూసుకుంటుంది, మా ఆవిడ నాకేంటండి అంటాడు. ఉన్నారు ఇప్పటికీ. మీరు ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. తల్లికి 90 సంవత్సరాల వయసు దాటిపోతే, కొడుకు గురువుగారి సేవ కోసం గురువుగారి వెంట ఊళ్ళు వెళ్ళిపోతే 70 ఏళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నా సరే ఒంటికి 90 సంవత్సరాల అత్తగారి సేవ చేయడానికి పురాణానికి కూడా వెళ్లకుండా సేవ చేస్తున్నటువంటి కోడళ్ళు నాకు తెలుసు ఈ ఊళ్ళో. మీకు ఇంకా చెప్పాలంటే ఇవ్వాలే ఆయన మాట్లాడలేదు నన్ను వేదిక మీదకి పిలవడానికి. ఉన్నారు మహానుభావులు, లేకపోలేదు. అవి జీవితాలు. వాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కారాలు చేయాలి. అవి బ్రతుకులు. అటువంటి తల్లి అటువంటి బిడ్డల్ని కన్నందుకు ఆమె మురిసిపోవాలి. అటువంటి కోడలు వచ్చినందుకు పొంగిపోవాలి. అవగాహన, కేవలం అవగాహన. అపోహ అయినా మనసులోంచే, అవగాహన అయినా మనసులోంచే. ద్రౌపదీదేవి పరిణితి తెలుస్తోంది. ఒక కోడలుగా ఆమె ఎలా సంతోషపెడుతుందో. మా అత్తగారి స్నానానికి నేను ఏర్పాటు చేస్తాను, అది నా భర్తకి ప్రీతికారకం, మా అత్తకి ప్రీతికారకం. వాళ్ళిద్దరి ఆశీస్సు నాకు సంతోషం. అందుకని మా అత్తగారు స్నానానికి వెడుతుంటే, అత్తయ్య గారండి నీళ్లు పెట్టేశాను స్నానం చేసేయండి, తువ్వాలు కూడా పెట్టేశాను అంటే, మా అత్తగారు పెద్దవారు ఆ లోపలికి వెడితే, అత్తయ్య గారు స్నానం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు కరెంటు పోతుంటుంది చూసుకోండి, ఒకసారి నన్ను పిలవండి అందనుకోండి. ఉసే పిల్ల అని పిలిస్తే వెళ్ళి చేయి పట్టుకుని అత్తగారిని తీసుకొచ్చింది అనుకోండి, ఆ కొడుకు ఎంత మురిసిపోతాడండి వాడు. చాలరా మా అమ్మని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటోంది, ఇది ఒక్క కారణం చాలరా నేను ప్రేమించడానికి, ఎన్ని జన్మల పుణ్యమో, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటోంది అనుకుంటాడు. కాబట్టి సతతంబు భోజన స్నానాధికములయం దిమ్ముగ పరిచర్యయన చేసి సంప్రీత చేయుదు. ఆవిడ వయసుకి తినేది ఒకటి ఉంటుంది. అందరికీ కలగలిపి ఉండేవాడు జీతానికి ఉండేవాడు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు వండుతాడు. ఆవిడ ఏం తింటే జీర్ణమవుతుందో తెలిసి ఉండవలసింది కోడలు. అన్నం ముట్టుకుంటే లేహ్యంలా కలిసిపోవాలి మెత్తగా. అలా నీళ్ళు ఎక్కువ పోసి మెత్తగా అన్నం వండి జారుగా పప్పు వండి వేసి కొంచెం నెయ్యేసి, ఎక్కువ నెయ్యి వేయకుండా అత్తయ్య గారండి తినండి అంటే ఆవిడికి నోట్లో గుటుక్కుని జారి జీర్ణం అవుతుంది. ఆయన ఇంటి యజమాని కందికుండా అన్నం వేసుకు తింటే విడివిడిలాడుతూ ఉన్నా తింటాడు, జీర్ణం అవుతుంది. పనివాడు వండితే యజమాని కొడుతాడు, యజమానురాలు కొడుతాడు. అదే తినమంటే ఆవిడికి ఏం జీర్ణం అవుతుంది? ఓ పూట తిని 3 పూటల కడుపు నొప్పితో కూర్చుంటుంది. నువ్వు దేశాలకి సేవ చెయ్యక్కర్రా, ఇంట్లో ఉన్న ఒక్క ముసలావిడికి ఆవిడ తినడానికి యోగ్యమైంది ఒక్కటి నువ్వు వండి పెడితే చాలు, నీ ఒంట్లో ఓపిక ఉన్నందుకు సార్థకత. ఏ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు అక్కర్లేదు, విరాళాలు అడగక్కర్లేదు కాదు. అంతకన్నా ధన్యత ఎక్కడుంది లోకానికి? కాబట్టి ఆవిడంది, జనవంజుడకు ధర్మ తనయుని బంతి నిత్యంబు పసిడి పళ్ళెరంబుల కుడుచు బ్రాహ్మణుల అతిపుణ్యులు 8,000 సమిద్ధమతులు యదులు 10,000 వారల కనుదినంబు అన్న పానంబుల రహ సహాయనగుచు ఉడికముగయేన కావింతు ఉచిత వస్త్రభూషణాదుల పరితోషముగనర్తు. నా భర్త ధర్మరాజు గారు భోజనానికి కూర్చుంటే ఆయనతో పాటుగా 8,000 మంది బ్రాహ్మణులు భోజనానికి కూర్చుంటారు. వాళ్ళు ముందు పరిశేచనం చేసి తింటే తప్ప నా భర్త తినడం. అంతకన్నా ముందు 10,000 మంది సన్యాసులు తింటారు. సన్యాసులు ఒకలా తింటారు, ఉప్పు కారం అక్కర్లేదు వాళ్ళకి. బ్రాహ్మణులు ఒకలా తింటారు. బ్రాహ్మణులు ఎలా తినాలో అలా వంటలు సిద్ధమవుతాయి, అవి చేయిస్తుంది ఆవిడ. సన్యాసులకి ఒకలా,
ఎవరెవరికి ఎలా పెట్టారు పాత్రలు, ఎలా వడ్డిస్తున్నారు, ఎంత జాగ్రత్తగా వడ్డిస్తున్నారు, ఎలా మారడుగుతున్నారు అన్నీ చూస్తారు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొక సమయంలో కంచి కామకోటి పీఠానికి ఉన్నటువంటి వేద పాఠశాలలోని విద్యార్థుల్ని ఒక ఇంటికి పంపవలసి వచ్చింది. ఒక 10 రోజులు. 10 రోజులు అయిపోయిన తర్వాత స్వామి తిరిగి వచ్చేశారు కంచి. తిరిగి రాగానే ముందు వేద విద్యార్థుల్ని పిలిచారు. ఏరా మీకు అన్నం పెట్టారా అని అడిగారు. పెట్టారండి. ఎలా పెట్టారా? పప్పు వేసిన తర్వాత ఊరుకున్నారా, ఇంకొంచెం పప్పు వేసుకుంటారా అని అడిగారు. స్వామి పప్పే కాదండి, ఏదైనా సరే వేసి మేము కలుపుకున్న తర్వాత ఇంకొంచెం వేసుకోండి, బావులేదా అని అడిగి వేసేవారండి అన్నారు. వెంటనే యజమాన్ని పిలిచి వరం ఇచ్చారు. ఏడాదికి ఒక రోజు కామాక్షిని ఇంటికి వస్తుందని. ఇప్పటికీ వెళుతుంది వాళ్ళ ఇంటికి. ఎవరో కాదు, శంకర్ గారు. అది వడ్డనంటే, అది శ్రద్ధ అంటే ఆ పెట్టడంలో. 8,000 మందికి బంగారు పాత్రలు సిద్ధం చేస్తుంది బ్రాహ్మణులకి, 10,000 మంది సన్యాసులకి ఆకులు సిద్ధం చేస్తుంది కడిగించి. దగ్గరుండి చూసుకుంటుంది. ఒక్క జాము నిద్రపోతే గొప్పనేనని చెప్పుకున్నాడు. కాబట్టి నేను దగ్గరుండి నా భర్త నియమం నిలబడేటట్టుగా చూసుకుంటాను. భోజనం అయిపోయాక అందరికీ బట్టలు పెడతాడు, కొంతమందికి భూషణాలు ఇస్తాడు. ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అవి సిద్ధంగా ఉండాలి. ఎవరో ఒకరిని చూస్తాడు, అయ్యా నేను 3 వేదాలు చదువుకున్నాను, త్రివేదిని, ఏది బంగారు ఉంగరం తెప్పించంటాడు. అవి ఎక్కడున్నాయో అడిగితే అది లేదండి వెళ్ళిపోయింది ఆ పనిపిల్ల అంటే, ఎక్కడ పెట్టారో తెలియదు, రేపు రమ్మనండి అనకూడదు. బంగారు ఉంగరాలు ఎక్కడున్నాయో వెంటనే తెప్పిస్తుంది ద్రౌపదీదేవి. ఆమెకు అదుపు ఉంటుంది ఇంటి మీద. తెప్పించి ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటున్నాడో ధర్మరాజు ఇప్పిస్తాడు. కాబట్టి నా భర్త మనసిరిగి ఆయన ధర్మం నిలబడేటట్టు చూసుకుంటూ ఉంటాను. ఇట్టి వర్తనముల నిపుడు పాండవులకు తగిలి ప్రియము చేయ తగితి కాని మగువ నీవు ఎప్పుడు మందులు మాకులు ఇంద్రజాలంబులు ఏనురుంగా. నా భర్త మనసెరిగి తెలుసుకోవడం నాకు తెలుసు, కానీ మందులు మాకులు ఇంద్రజాలాలు నాకు తెలియవు. గుచ్చుకుంది కదా మనసుకి, అందుకని 1-2 మాటలు వస్తుంది ఆ మాట ద్రౌపదీదేవి నోటి వెంట. పతి గడవం దైవతము భామలకెందును లేదు, ప్రీతుడై పతి కరుణించని నికలభాషిణి భాసుర భూషణాంబరాన్విత ధనధాన్య గౌరవము విశ్రుత సంతతియున్ యశంబు సద్గతియున్ కలుగు ఒండిమియి కల్గున ఎన్ని తెరంగులారయన్. లోకంలో ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన. ఆవిడ అంటుంది, అసలు భర్తని మించిన దైవం లేడు. 1. 2 భర్త నుండి వచ్చేది అంత అమితము, ఇతరుల నుండి వచ్చేది మితం. ఇది ఈ మాటే అనుసాయమ్మ కూడా అంది రామాయణంలో. ఒక్క భర్తయే అమితంగా ఇస్తాడు. లోకంలో ఇంకా ఎవరైనా సరే ఆడదానికి మితంగానే ఇస్తాడు. తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి ఓ ఆభరణాలు చేయించగలడు, తండ్రి మంచి అన్నం పెట్టగలడు, మంచి ఇల్లు ఇవ్వగలడు. మహాకీర్తివంతుడైనటువంటి కొడుకుని కని తల్లి కావడం భర్త అనుగ్రహం. ఈమె సువాసిని పూజకు అర్హత పొందడం భర్త అనుగ్రహం. పసుపు కుంకాలతో 10 మందికి మంగళప్రదంగా కనపడి ఎదురొస్తే సంతోషంగా బయలుదేరడానికి కారణం ఆయన ఉన్నాడు కనుక. అసలు ఇవన్నీ కాదు, పరమేశ్వరారాధనకి సంబంధించిన పుణ్యం అంతా దొరుకుతోందంటే ఆయన వలన. ఆయన ఇచ్చినంత ఇవ్వగలిగిన వాడు లోకంలో ఎవ్వడూ లేడు, ఆయన ఒక్కడే ఇవ్వగలడు అమితముగా. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఇవ్వలేరు. 2 ఎవరు ఏది ఎంత బాగుందన్నా తృప్తి లేదు, ఆయన అన్న మాటలో తృప్తి ఉంది. మీరు చూడండి, లోకంలో దీనికి ఒక చిన్న విషయం చెప్తుంటారు పెద్దవాళ్ళు. వెనకటికి కొంతమంది మత్స్యకారులు సముద్ర గర్భంలోకి వెళ్ళి దూరంగా కొన్ని నెలల పాటు ఉండి మంచి మంచి ముత్యాలు కూడా పట్టుకుని వచ్చి భార్యలకి ముత్యాల సరాలు పేర్లు చేసి మెడలో వేస్తుండేవారు. ఒక ఆయన అంత లోపలికి వెళ్ళేవాడు కాదు, పొద్దున్న ఎడితే రాత్రికి వచ్చేసేవాడు. ఏదో కొద్ది చేపలు వేటాడేవాడు, తెచ్చేవాడు, అమ్మేసేవాడు, ఆ డబ్బు పట్టుకుని ఇంటికి వచ్చేసేవాడు. ఆమె మెడలో నత్తగుల్లల పేరు ఉండేది, శంఖాల పేరు, చిన్న చిన్న శంఖాలు ఉంటాయి కదా, ఆ గొలుసులు వేసుకునేది. ఆమె ఎంతో కాంతివంతంగా ఉండేది, వీళ్ళు కాంతిహీనలై ఉండేవారు. ఎందుకని అని అడిగారు వాళ్ళందరూ. ఒకసారి నువ్వు ఎందుకు ఇంత కాంతివంతంగా ఉంటావని. మీ భర్తలు 2 నెలలకో 3 నెలలకో ముత్యాల హారాలు తెచ్చి మీ మెడలో వేస్తారు. అవి వేసుకున్నప్పుడు మిగిలిన 2 నెలల 29 రోజులు పక్కింటి వాళ్ళు బాగున్నాయంటారు, దాంట్లో లాకెట్ ఉంటే బాగుండేదని కొంతమంది అంటారు. నా భర్త సముద్రపు ఒడ్డున ఇసుకలో దొరికినటువంటి శంఖాలు తెచ్చి నాకు ఇస్తే దారం కట్టి మెడలో వేసుకుంటే
ఎంత బాగుందే, నీకు ఏదైనా అందమేనే అంటాడు. ఆ కితాబు నాకు చాలు, అది నాకు రోజూ దక్కుతుంది, అందుకే నా ఎందుకు కానిద్దేద్దాడు. మెడలో ఏది వేసుకున్నావన్న దాని వల్ల అందం కాదు, మెడలో వేసిన వాడి కితాబు ఎవరు నీ అందానికి అభినందించాలో వాడు అభినందించిన నాడు ఆనందం. అలా అందాన్ని అభినందించడానికి అర్హుడు భర్త ఒక్కడే. ఆయన అభినందనలు అందుకోలేనప్పుడు ఇన్ని భూషణాలుండి ఏం ఉపయోగం? అందుకని నేను ఆయన అభినందనలు అందుకునే అందగత్తెగా నిలబడతానంటే ఆయన మనసులోకి చేరుతాను. అందుకని ఓ సత్యభామ, అది పతి గొప్పతనం. ఆ పతి కితాబు పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆయనకు అందముగా నేను తప్ప వేరొకరు కనపడరు. కారణం ప్రేమతో కూడిన విషయం. అందుకని ఆయనకి అందం అంటే నేనే. అందం ఇంకొకటి కాదు ఆయనకి లోకంలో. ఆ స్థాయి ఆయన పొందారు, ఆ అదృష్టాన్ని నేను పొందాను. అది దాంపత్యం అంటారు. కాబట్టి కరము దుఃఖపడిన గాని యొక్కింత సౌఖ్యంబు ధర్మగతియు కలుగదిందు చూడు మబల భర్తృ శుశ్రూష ఫలము సంతత శుభంబు కలదు ధర్మముదవు. లోకంలో చూడు సత్యభామ, ఏ ప్రయోజనాన్ని పొందాలన్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. ఏ కష్టం పడకుండా ఫలితాలు వచ్చేయమంటే ఎప్పుడూ రావు. ఓ ఈశ్వరకృప కలగాలంటే దేవాలయానికో ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఓ ఉపవాసం చెయ్యాలి. ఏ నాగుల చవితో వచ్చింది, పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఓ ఉపవాసం చెయ్యాలి. ఏదో తరగని కూరతో భోజనం చేయాలన్న రోజున తరగని కూరతోటే భోజనం చేయాలి, జిహ్వని అదుపు చేసుకుని. ఏ కైలాస గౌరి నోమో చేస్తుంటే ఆ నోము జరుగుతున్నంతసేపు మౌనంగా ఉండి పసుపు కుంకాలు ఇచ్చుకోవాలన్నప్పుడు మౌనంగా ఉండాలి, నియమం పాటించాలి. ఏ ఫలితాన్ని లోకంలో పొందాలనుకున్నా కూడా కొంత కష్టపడవలసి ఉంటుంది. అసలు కష్టమన్నది పడవలసిన అవసరం లేకుండా తన పని తాను చేసినంత మాత్రం చేత ఇహమునందు సుఖము పరమునందు సౌఖ్యము రెండూ వచ్చి ధర్మంలో నిలబడడం అన్న మూడోది కలిసి వచ్చేది ఒక్క భర్త దగ్గర. వండి పెట్టడం ఎవరి కొరకో కాదు, తన పని తాను చేసుకుంటోంది భర్తకు వండి పెట్టడం. తన భర్తకి తాను వండి పెట్టి తన భర్త తినే అబ్బా ఏం వండావే అన్ననాడు ఎంత సంతోషపడిపోయిందో. ఆ భర్త సంతోషపడిపోయినట్టు వండి పెట్టినందుకు పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితాన్ని పొందింది. పరాన్ని పొందిందా లేదా? నా పని నేను చేసుకుని ఎక్కువ కష్టపడిపోలేదు. చిన్న కష్టంతో, సామాన్య కష్టంతో నా పని నేను చేసుకుంటే ఆ పని చేసుకున్నందుకు ఇక్కడ కితాబులు, సంతోషం, సుఖం, పరలోకమునందు నేను పొందవలసినటువంటి వైభవం, ధర్మమునందు నిలబడ్డానన్న ఖ్యాతి ఇన్ని కలిగేది భర్తని అనుగమించి చేసినప్పుడే. సత్యభామ, అలా చెయ్యడం చేతనే ప్రీతి ఏర్పడి దాంపత్యం అన్నది వర్ధిల్లుతుంది. లేనినాడు ఆ దాంపత్యానికి అర్థమే లేదు. తివిరి మురారి నీకొకడు తీపుగా చెప్పిన పల్కు కల్గినం కువలయ నేత్ర నీ మనసు కూడిన వారికి అయిన నిపుడు చెప్పవలదు. దాన నుండొక నెపంబు ఘటింతు రిరింగిరిని నీ సమతులు కృష్ణబుద్ధి విరసంబుగ నీ దశ తత్ప్రయుక్తి చేన్. దాంపత్యంలో దాంపత్యాన్ని, ప్రీతిని సంపాదించుకోవడం ఎంత కష్టమో ఆ ప్రీతిని నిలబెట్టుకోవడం కూడా అంత కష్టం. విఘాత కారణములు ఉంటాయి. దాంపత్యంలో అవగాహనలో దోషాలు వచ్చి అరమరికలు వస్తాయి. ప్రధానంగా ఎందుకు వస్తాయి తెలుసా? ప్రేమ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పురుషుడు తన మనసులో మాట దాచకుండా రహస్యం చెప్తాడు. నీకు ఒక విశేషం చెప్పనా, ఇది జరగబోతోంది, ఇలా జరుగుతోందని చెప్తాడు. భర్త ప్రీతితో చెప్పిన రహస్యాన్ని భార్య తనలోనే ఉంచుకోవాలి. మా ఆయన నాకు చెప్పారని పొరపాటున ఎక్కడైనా చెప్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడో అన్నారనుకోండి, మీకు ఎలా తెలిసిందంటే మీ ఆవిడే చెప్పింది అన్ననాడు నీకు భర్త చెప్పడం మానేస్తాడు. ప్రేమలో విభేదాలు వస్తాయి. నీకు చెప్పొద్దని నీ మీద ప్రేమతో చెప్పాను, నువ్వు వెళ్ళి చెప్పావు, ఎంత ఇబ్బంది వచ్చిందో తెలుసా దానివల్ల? ఎందుకు చెప్పావు అలాగా అని పెద్ద గొడవలు వస్తాయి. కాబట్టి కొన్ని చెయ్యకూడదు. ఒక ఆర్థిక మంత్రి తన భార్యతో అన్నాడు బడ్జెట్ పెట్టే ముందు, ఫలానావి ఎక్కువ కొనేసుకోవాలన్నాడు, దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఆమె వెళ్ళి చాలా ఎక్కువ కొనుక్కుంది. షాప్ వాళ్ళు కనిపెట్టారు, దీని మీద ట్యాక్స్ పడుతుందన్నమాట, రేటు పెరుగుతుందని అన్నీ 4 రోజులు దొరకడం మానేసి బడ్జెట్లో ట్యాక్స్ పడింది దాని మీద. ఎందుకు 4 రోజులు దొరకలేదు అని విచారణ చేశారు. ఆర్థిక మంత్రి వారి భార్య ఎప్పుడూ కొననని కొని పట్టుకెళ్ళింది కాబట్టి ట్యాక్స్ పడుతుందని బహుశా ఆయన చెప్పుంటాడని దాచామన్నారు. ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. మరి బడ్జెట్ రహస్యం బయటికి రాలా? కాబట్టి భార్యని నమ్మి చెప్పింది భార్య ఎందే ఉండాలి, లేకపోతే ఉపద్రవాలు కడుతున్నాం ఒక్కసారి. అందుకని ఆ తర్వాత ఎందుకు చెప్పావే అని అడిగితే ఏమో చెప్పేశాను
అంటే కుదరదు. కాబట్టి దాంపత్యములకు విఘాతం ఎక్కడొస్తుందో చూసుకోవాలి, విఘాత కారణములను తొలగతోసుకోవాలి బుద్ధితో. కాబట్టి భర్త చెప్పిన దాన్ని రహస్యం ఎవరికి చెప్పకే, అన్నదాన్ని రహస్యంగానే ఉంచాలి. కాబట్టి మురారి, మా అన్నయ్య ఎప్పుడైనా వచ్చి, మా అన్నయ్య చాలా నిర్వహిస్తుంటాడు, మా అన్నయ్య నిర్వహణ చాలా చమత్కారంగా ఉంటాయి, కొన్ని రహస్యంగా చేస్తుంటాడు. అందులో కృష్ణుడు చేసే పనులు చాలా రహస్యంగా ఉంటాయి. మా అన్నయ్య నీకు చెప్పాడు అనుకో ప్రేమతో, వెళ్ళి నువ్వు రుక్మిణీదేవికి చెప్పావు అనుకో, ఈయన మళ్ళీ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి ఇలా చేస్తున్నారట, నీకెవరు చెప్పారంటే సత్యభామ చెప్పింది అందనుకోండి, రుక్మిణి దగ్గర అవుతుంది, సత్యభామ దూరం అవుతుంది. కాబట్టి ఎప్పుడు చెప్పకే, అలా చెప్పకూడదు, భర్త చెప్పిన రహస్యాలు బయట చెప్పకూడదు. అలాగే పతికి ననుంగులైన తగు బంధుల మిత్రుల భోజనాది సత్కృతములను ఆచరించుచు అకృత్రిమ భక్తి నియుక్తి సంతతోద్ధితమతి వైచరింపము తదీయ హితేతర వృత్తులైన వారతివా భవత్సుహృజ్జనంబులైనను గైకనకుండుమిప్పుడు. నీ భర్త యొక్క అభివృద్ధికి కారణమైన వాళ్ళు, నీ భర్త యొక్క అభ్యున్నతిని కోరుకునేవాళ్ళు, నీ భర్త వృద్ధిలోకి రావాలని సంతతము ఆలోచన చేసేటటువంటి వాళ్ళు, ఆయన గురించి పాటుపడేవాళ్ళు నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ భర్త అభ్యున్నతికి కారకులు కనుక వాళ్ళతో నువ్వు చక్కగా ప్రేమతో వ్యవహరించి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టి పంపించు. నీ పట్ల ప్రీతితో ఉన్నా కూడా వాళ్ళు నీ భర్తకి ప్రమాదం తెచ్చే వాళ్ళని నీకు తెలిసిన్నప్పుడు దగ్గరకు ఆదరించవద్దు. ఎందుకంటే నీ సంతోషాలకన్నిటికీ మూలం నీ భర్త అయి ఉన్నాడు, ఆయనకే విఘాతం తీసుకొచ్చే వాళ్ళని దగ్గరికి తీసుకోకూడదు, దూరంగా పెట్టు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో సంతతము ఆలోచన చేస్తూ ఉండు. అలాగే ఏ నరుగమి ఇట్లడిగితి అని ఆవిడంది ఆ ద్రౌపదీదేవి. ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో సత్యభామ, అసలు ఈ లోకమునందు సుఖాన్ని, పైలోకాల్లో స్థానాన్ని, విశేషమైనటువంటి పుణ్యాన్ని, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పొందవలసినంత మోక్షాన్ని కూడా పురుషుడు పొందడం కష్టం. ఎందుకని? పురుషుడు సామాగ్రి తీసుకొస్తే ఫలితం రాదు. నేను తులసీదళాలు ఇన్ని పట్టుకొచ్చి ఈశ్వరుడికి పేరు నామాలు చెప్పి వేశాను అనుకోండి, ఆయన అంగీకరిస్తాడని నమ్మకం లేదు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నేను భక్తితో వేస్తే ఒక్క దళం చేరుతుంది. కానీ ప్రీతితో నా భార్య నాకు పెట్టిన అన్నం మహానైవేద్యం అయిపోయింది. నా పని నేను చేసుకుంటూ భక్తితో నిలబడితేనే నాకు పుణ్యం. ఆమె ప్రేమతో నాకు చేసినంత మాత్రం చేత విశేషమైన పుణ్యాన్ని కూడా మూట కట్టుకుంటాను. ఆ పైన తాను భగవంతుణ్ణి సేవించింది అనుకోండి, ఏదో రామకోట రాసుకుంది, అందులో ఫలితం భర్తకి లేదు. నీకన్నీ చేసి తను రాసుకుంది, నీకెందుకు అందులో భాగం ఇవ్వరు. కాబట్టి ఒక ఆడదానికి ఇంత వైభవాన్ని ఇవ్వగలిగిన వాడు భర్త. ఆ ధర్మం మనసులో ఉన్నప్పుడు భర్తని ప్రేమించకుండా ఏ ఆడది ఉండగలదు? పెళ్ళి అవడం అంటే అదొక పెద్ద భాగ్య విశేషం. ఎందుకంటే తరించడానికి మార్గం కలిగింది. భర్త పరమేశ్వర స్వరూపం కనుక సేవించి వైభవాన్ని పొందారు. భర్త వెళ్ళిపోతే ఎందుకు అమంగళ స్వరూపం అయిపోయిందంటే ఆమెకి పుణ్యాచరణము పోయింది. ఆమెకి ఏది ఇన్ని పుణ్యాలేవి ఎక్కడి నుంచి వచ్చాయి? లేవు. తన పని తను చేసుకున్నంత మాత్రాన పుణ్యం వచ్చేస్తోంది సువాసినికి. కాబట్టి ఓ సత్యభామ, ఇది జ్ఞాపకం ఉంచుకున్నాడు, ప్రేమతో భర్తని అనుగమించు, తప్ప భర్తని వశం చేసుకుందామని కోరుకో. అంటే సత్యభామంది, ఏ నురుగమి ఇట్లడిగితి నా నేరమి సైపవలయు నగవుగగునుమీ మానిని నా పలుకులు సన్మానితం భవచ్చరిత్ర మహిమ ధరిత్రి. ఓ ద్రౌపదీదేవి, నాకు తెలియదు ఎంత గొప్పదానివి, ఎంత గాంభీర్యం ఉంది, ఎంత శాస్త్రపాండిత్యం ఉంది, ఎంత అవగాహన ఉంది నీలో, ఎంత గొప్పగా నాకు చెప్పావు. ఇవన్నీ నాకు తెలియక నేను మాట్లాడిన మాటలు ఎంత దోషమో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. కాబట్టి నేను పరిహాసం ఆడానని స్వీకరించు. నేను అన్నాను పొరపాటు మాటలు నిజమే, నీచకాంతలతో మాట్లాడవలసినట్లు నీతో మాట్లాడాను. ఒక్కలా అనుకో, నా మీద నీకు కోపం ఉండదు. నేను పరిహాసం ఆడాను అనుకో. ఎందుకని? నేను వదిన్ని కదూ, వదిన ఆడబడుచుతో పరిహాసం ఆడుతుందిగా, అందుకని స్వతంత్రించాననుకో. మనసులో కష్టపెట్టుకోకు, నన్ను క్షమించు. ఎంత పొంగిపోయి ఉంటుంది ద్రౌపదీదేవి. అదే కదా ఆవిడ కోరుకున్నది. ఈ మార్పు రావాలనే కదా ఆవిడ ఇంత కష్టపడి చెప్పింది. ఎంతో పొంగిపోయింది.
అలా మనసులో పెట్టుకునేదానని కానమ్మా, చాలా సంతోషం. విషయం నువ్వు స్వీకరించగలిగితే చాలు. ఎంతో ఆనందించారు. ద్రౌపదీదేవి వలన సత్యభామ ఒక గృహిణిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా తాను వ్యవహరించవలసినటువంటి తీరుతెన్నులు తెలుసుకొని అసలు దాంపత్యము అన్న మాటకు అర్థం ఏమిటో, దాంపత్యం అంటే ఎలా ఉండాలో, ఒండుల మధ్య ప్రేమ ఎలా ఉండాలో ఒక్కసారి మననం చేసుకుని మురిసిపోయింది. అంత గొప్ప విశేషం సత్యభామ ద్రౌపదీ సంవాదము అని ఆరణ్యకాండ యందు ఒక ప్రధానమైనటువంటి ఘట్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.